అపమృత్యు భయం, మృత్యు భయం, రోగ భయం. మృత్యు అంటే భయపడడం అనేది సహజమండి, దాని తప్పేం లేదు. కానీ అది వస్తోంది అనుకుంటూ కూర్చుని టెన్షన్ పడ్డం కంటే మామూలుగా ఉండడమే శ్రేయస్కరం. ఎంచేతంటే మృత్యుదేవత అసలు తల్లిట లోకంలో. రెండో తల్లి ఎవరు? మన ఇంట్లో పెంచి పుట్టించేది ఆవిడ. డబ్బు ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, పిల్లల్ని కనేసి ఆయాగా చెప్పేస్తుంటారు. అలాగా డబ్బున్న పెట్టే మృత్యుదేవత పిల్లాన్ని కనేసి ఇక్కడ ఆయాగా చెప్పింటారు. ఇది నాగానందం అనే నాటకంలో శ్రీహర్షుడు అందంగా చెప్తాడు దీన్ని. అంచేత తల్లికి ఎప్పుడు ప్రేమ కలిగితే అప్పుడు తీసుకుంటుంది. భయం ఎందుకయ్యా నీకు? అంచేత అపమృత్యు భయము ఇలాంటి తొలగించుకోవడానికి వేదాంతం చెప్పడం తేలికే, అనుభవించడం కష్టం. అందుకని అపమృత్యు భయం అలాంటి ఉన్న రోగాల వల్ల ప్రమాదం ఉన్న ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని విష్ణుమూర్తి సన్నిధి లోపల, శ్రీకృష్ణుని సన్నిధి లోపల, రాముని సన్నిధి లోపల, పరమశివుని సన్నిధి లోపల కూర్చుని ఆరాధన చేసుకోండి. నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనం ప్రణతోస్మి ఋషికేశం కిం మే మృత్యు కరిష్యతి. నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనం ప్రణతోస్మి ఋషికేశం కిం మే మృత్యు కరిష్యతి. కిం మే మృత్యు కరిష్యతి. నన్ను మృత్యు ఏం చేస్తుందయ్యా? మార్కండేయుడు ఉన్నాడు, స్వామి పక్కన కూర్చున్న మృత్యుదేవత వచ్చి ఏమన్నా చేయగలిగాడా? ఏమీ చేయలేపాడు. అదే అంటున్నారు ఇక్కడ. నారాయణం, నేను ప్రార్థించేది నారాయణుని. మీరొక్కడి గమనించండి, ఎప్పుడైనాను అందరు దేవతల సహస్రనామ స్తోత్రాలు తీసుకోండి, కొన్ని పదాలు రిపీట్ అవుతాయి. ఒక్క నారాయణ శబ్దం మాత్రం ఏ సహస్రనామ స్తోత్రంలో ఉండదో విష్ణు సహస్రనామంలోనే ఉంటుంది. మరేమి శంఖచక్ర గదాధర ఇవన్నీ అందరికీ ఉంటాయి, కానీ నారాయణ శబ్దం శ్రీ మహావిష్ణువునే చెప్తుంది. నారాయణం, దానికోసం నారాయణోపనిషత్తు అని ఉంది. నారాయణ శబ్ద విచార అని గ్రంథం ఉంది. నారాయణ శబ్దంతో అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆ ఒక్క పదానికి అర్థం చెప్పలేకపోయానరా వేరే పరంగాను, మిగిలినవన్నీ కొత్త అర్థాలు చెప్పాను అన్నారు ఆయన పాపం. అలాగా నారాయణం సహస్రాక్షం, వేల కన్నులు కలిగినవాడు. అంటే అందరి కన్నులు ఆయనవే. వేల కన్నులు అంటే 1000 కళ్ళు ఉన్నాయని చెప్పడం కోసం కాదు అక్కడ. 1000 అంటే అపరిమితమైన దృష్టి జ్ఞానము కలిగినవాడు అని అర్థం. సహస్రాక్షం పద్మనాభం, పద్మము నాభియందు కలిగినవాడు, పద్మము వంటి నాభి కలిగినవాడు. మగవాళ్ల బొడ్డుట పద్మాకారంలో ఉన్న, ఆడవాళ్ల బొడ్డు అలా ఉన్నప్పటికీ వాళ్ళకి ధన సంపత్తి ఎక్కువ ఉంటుంది, మనకి సాముద్రిక శాస్త్రం చెప్తోంది. కాదు, పద్మమును పుట్టించినవాడు. పద్మం అంటే భూమండలానికి సంకేతం. పద్మము భూమండలం అయితే బ్రహ్మగారు పుట్టించాడు కదా పద్మనాభం, ఆ పద్మం నుంచే బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అందుకని దీని పేరు బ్రహ్మాండము. పద్మనాభం పురాతనం, చాలా పాతవాడండి. ఈ దేవతలందరికంటే ముందున్నవాడు. పోతన గారు చెప్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి గవ్వల ఎవ్వడు వెలుగు. దాన్నే మన వాళ్ళు బ్లాక్ హోల్స్ అంటారు కదా, ఆ మాట పోతన గారు అందంగా చెప్పారు. ఆ బ్లాక్ హోల్కి అవతలు ఉంటాడు ఈ పెద్ద మనిషి. పురాతనం, అంతేకాదు ఆయన్ని హృషికేశం, మన ఇంద్రియాలన్నిటినీ కూడా వశంలో అట్టే పెట్టుకున్నవాడు ఆయన. ఆయన్ని ప్రణతోస్మి, ఆయనకి నమస్కరిస్తాను. ఎంచేతంటే రాజ్యాన్ని పరిపాలించే రాజే తనవాడైతే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారండి అన్నారు అన్నమాచార్యుల వారు. అలాగే ఆయనకి నమస్కరిస్తూ అంటే ఇక ప్రణతోస్మి కిమ్మే మృత్యు కరిష్యతి. ఆ మృత్యుదేవత వచ్చి నా కాళ్ళ ముందు కూర్చుంటే వాడి నెత్తి మీద కాలు పెట్టి నేను పైలోకానికి పెడతా అన్నాడు మహానుభావుడు భాగవతంలో ఒక భక్తుడు. అది అంచేత అంతకంటే ఏం చేస్తాడండి? నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనం ప్రణతోస్మి శ్రీకేశం కిమ్మే మృత్యు కరిష్యతి. రోగాల బారిన పడ్డవాళ్ళు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా విడవకుండా 45 రోజులు 108 సార్లు రోజుకి చదవండి. పానకము వడపప్పు నివేదన చెయ్యండి, క్షేమం కలుగుతుంది. రోగం నుంచి బయటపడతారు, అపమృత్యు నివారణ జరుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. స్వస్తి.